హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము రంగనాథం గారి వీలున మా కథలో ముందు భాగం ఒకటి చదువుకున్నాం కదా. ఇప్పుడు రెండో భాగంలో వాళ్ళకి ఆస్తి పంపకాల విషయంలో అన్నా వదిన ఆస్తి ఇస్తారా ఇవ్వరా అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పుడు చూద్దాం ఇస్తారో ఇవ్వరో. వాళ్ళ వదిన ఏమంది, అంతా బావగారే చూసుకుంటారు, నాకు కేవలం వంటగదిలో వంట చేయడం ఒకటే వచ్చు. నీకు తెలుసో తెలీదో కానీ నేను 7వ తరగతి వరకే చదివాను. నాకు సిటీకి వచ్చిన అక్కడ మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నా ప్రపంచమంతా మీరందరే. నేను ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన, రచన ఇద్దరు చిన్నపిల్లలే. వాళ్లే నా వాళ్ళు, ఆ తర్వాతే నా పిల్లలు. ఇదే నా ఆస్తి అని తన భావాన్ని చాలా ఖచ్చితంగా చెప్పేసింది. వెంటనే వైదేహి ఆవేశంతో, అంత తెలియకుండా ఎలా ఉంటుంది? చదువు రాకపోతే మాత్రం బంధాలు మనుషులే చాలు అనుకునే అంత మంచివాళ్ళు కూడా ఉంటారా? ఏమీ ఆశించకుండానే నువ్వు వాళ్ళందరికీ సేవ చేశావా? ఇప్పుడు లేనిపోని మాటలు ఎందుకక్క? నీకెంత కావాలో చెప్పు, అంతేగాని నాకు తెలీదు, మీ బావగారు చూసుకుంటారు, ఇన్ని మాటలు ఎందుకు? నీకు అవకాశాలు రాలేదు కాబట్టి నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఆలోచించి రేపటికల్లా మీ నిర్ణయం చెప్పండి. బావగారు కూడా ఇక్కడే ఉన్నారు కదా అంది. ఈ హఠాత్ పరిణామానికి ఇద్దరు అన్నదమ్ములతో సహా వాళ్ళ ఇంటి అల్లుడు నివ్వెరపోయారు. ఎందుకంటే రచన వాళ్ళ ఆయనకి, తమ్ముడికి తెలుసు వాళ్ళ అన్నా వదిన జీవనాధారం కేవలం ఆ ఊళ్ళో పొలాలు, ఆ ఇళ్ల మీద వచ్చే అద్దెలోనే. ఆడపడుచు భర్త అనుమతి తీసుకోకుండానే చిన్న వదినతో చేరి ఇంట్లో 10 రోజుల్లో ఇంత రాజకీయం నడిపించేసింది. అందుకే తనేమీ మాట్లాడలేదు. చిన్న కొడుకు కూడా వైదేహి మాటలకి చాలా కంగు తిన్నాడు. అన్నా వదిన ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. వెంటనే బావగారు తమ్ముడు వైపు తిరిగి, నువ్వేమంటావురా? నువ్వు చెల్లి చదువుకున్న వాళ్ళు కదా, నాకు చదువు రాదు, ఈ వయసులో ఏ ఉద్యోగం చెయ్యాలో నాకు తెలియదు. నువ్వే మా కుటుంబం గురించి ఆలోచించి మేమేం చేయగలమో చెప్తే నీకు అనుకూలంగా మేముంటాం. ఎందుకంటే నాన్న నా మీద ఆధారపడ్డారు, నేను నాన్నని చూసుకున్నాను. అలాగే నేను కూడా నువ్వు చెప్పినట్లుగా వింటాను. నీవే నన్ను చూసుకోవాలి అంటూ తమ్ముడిని అడిగాడు. వెంటనే తమ్ముడు, ఈ వయసులో నువ్వేం చేస్తావన్నయ్యా? ఇక్కడే ఉండు. మా ఆవిడ ఏదో తెలియక పిచ్చిగా మాట్లాడిందంతే. నువ్వు ఇక్కడే ఉండు. ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. పిల్లలు చేతికి అంది వచ్చాక, వాళ్ళ ఉద్యోగాలు వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం మనం ఆస్తి గురించి, ఏం చేద్దామన్నది. సరేనా అన్నాడు. దాంతో అక్కడికి ఆ గొడవ ఆగిపోయింది. ఆ రోజు రాత్రి వైదేహికి వాళ్ళ ఆయనకి చాలా పెద్ద గొడవ జరిగింది. వెంటనే వైదేహి ఆడపడుచుని పిలిచి, ఏ అమ్మా, నన్ను అడగమని బాగానే చెప్పావు, నువ్వు అక్కడేం మాట్లాడలేదేమిటి? నువ్వు మాట్లాడతావనేగా నేనన్నాను, లేకపోతే ఇంటి కోడలుగా నాకే హక్కుంది మీ ఇంట్లో ఈ విషయాన్ని చర్చించడానికి అని ఎడాపెడా వాయించింది. వదిన ఏదో బాగా మాట్లాడుతుంది, తెలివైంది అనుకుంది ఆడబిడ్డ. కానీ ఇంత సూటిగా కటుగా మాట్లాడుతుందని అనుకోలేదు. అందుకని తను కూడా ఇక ముందు చిన్న వదినతో ఎక్కువగా స్నేహం పెట్టుకుంటే తనకి ఏ రోజైనా అపాయమే అని ఆలోచించి తను తప్పుకుంటేనే మంచిదని పక్కకి వెళ్ళిపోయింది. మర్నాడు పొద్దున్నే పెద్ద వదిన నిద్రలేచి యథావిధిగా ఇంటి పనులన్నీ చేసుకుని అందరికీ భోజనాలు సమకూర్చుకుని ఫలహారాలతో సహా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ వడ్డిస్తూ వచ్చింది. వైదేహి నిన్న తను అలా మాట్లాడాను అన్న విషయం మర్చిపోయింది. ఏమైనా పని ఉంటే చెప్పక్క, చేస్తాను అంటూ వాళ్ళ అక్కతో చాలా అభిమానంగా కలిసిపోయింది. ఎందుకంటే ఆమెకి తెలిసింది అక్కడ తన మాట చెల్లదని. ఇక పనే ఉందమ్మా, వంట పనే అయిపోయింది, నేను చూసుకుంటాను. ఈ 10 రోజుల్లో మనం ఇంటి వస్తువులన్నీ ముట్టుకోలేదు కదా, కొంచెం మావయ్య గారి బీరువాలో వస్తువులు ఎలా ఉన్నాయో చూసి వాటిని ఒకసారి సర్దేసుకుంటే మీరందరూ వెళ్ళిపోయాక మళ్ళీ యథావిధిగా నా కార్యక్రమాలు ఇంట్లో ఉంటాయి. అందుకని ఇల్లు సర్ది పెట్టండి అని చెప్పింది.
సరే అని అక్క దగ్గర బీరువా తాళాలు తీసుకుంది. బట్టలు, పేపర్లు అన్నీ అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి బీరువాని పెద్ద కోడలు సర్దుకోలేకపోయింది. మామగారికి సేవలు చేయటంలోనే టైం గడిచిపోయింది. ఈ విషయం గమనించింది ఆడపడుచు. వెంటనే, వదిన, మా అమ్మ చీరలు కూడా ఎగుడు దిగుడుగా ఉన్నాయి, సర్ది పెట్టమంటావా అని అడిగింది. మీ అమ్మగారి చీరలు నీవు కానీ మీ చిన్న వదిన కానీ తీసుకోండి, మావయ్య గారు చెప్పారు అని చెప్పింది పెద్ద వదిన. అందులోనే కొన్ని పేపర్లు కనిపించాయి. అవి వీలునామా పేపర్లు. వాటిని చదువుకుంటూ వైదేహి సర్దుతుంది. అది వీలునామా. ఆ వీలునామాలో రంగనాథం గారు పెద్ద కొడుక్కి తను ఉండే ఇంటిని, ఊళ్ళో అద్దెలకిచ్చిన ఇళ్ళని, 3 ఎకరాల పొలాల్ని రాసించాడు. ఎకరం పొలం చిన్న కొడుక్కి, 1 ఎకరం పొలం కూతురికి రాసి వీలునామా పెట్టాడు. వీలునామాని మార్చడానికి కుదరదు. చిన్న వదిన చాలా తెలివైంది. కానీ డబ్బు మీద ఆశతో చెప్పుడు మాటలకు లొంగి చదువుని, విజ్ఞతని, వివేకాన్ని కోల్పోయి అనవసరంగా మాట జారింది. వీలునామాని వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించింది. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, నన్ను క్షమించు, నేను డబ్బులు అడిగి పొరపాటు చేశాను. మావయ్య గారు రాసినటువంటి 2 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు అమ్మినా మాకేం రాదు. మా అమ్మాయి పెళ్ళికి చూస్తాం. అంతవరకు పొలాన్ని కౌలకిచ్చి దాని మీద వచ్చే ఆదాయం పొదుపు చేస్తే మా అమ్మాయి పెళ్ళికి మేము ఆదాయాన్ని వాడుకుంటాం. దయచేసి నేను మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకోకండి అంటూ ప్రార్థించింది. పర్వాలేదమ్మా, మీరు చిన్నవాళ్ళు, తెలియక పొరపాటు చేస్తారు. పెద్దవాళ్ళం కదా, మేము క్షమించాలి అంటూ తను క్షమించేసింది. చూసారా, ఆమెకి తెలియకుండానే భగవంతుడు పెద్ద కోడలి తరఫున ఉండి ఆమెకి మంచి చేశాడు. పెద్ద కొడుకు కూడా తండ్రి మీద, వ్యవసాయం మీద, ఊరు మీద ప్రేమతో ఊళ్ళో ఉంటున్నాడు. తండ్రిని ప్రేమించినవాడు, తల్లిని ప్రేమించినవాడు కూడా భార్యను కూడా ప్రేమిస్తాడని గుడ్డిగా అతన్ని నమ్ముకుంది. ఆమె జీవితం కూడా చాలా అద్భుతంగా రాశాడు భగవంతుడు. దానికి కారణం ఆమె మంచితనమే. నా కథని ఇలా ముగించానండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు.